సెకండ్, నీ ర్యాంక్కి సిఎస్సి ఆర్ ఈసీఈ ఈజీగా వస్తుంది కదా, కానీ సివిలే ఎందుకు చూస్ చేసుకున్నావు? థర్డ్, అక్క సివిల్లో గర్ల్స్కి స్కోప్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఫోర్త్, అక్క సివిల్లో గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ రెండు ఉంటాయా అని అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే అక్క నాకు సివిల్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ చాలామంది సివిల్ అంటే స్కోప్ ఉండదు అంటున్నారు, సిఎస్సి తీసుకోమంటున్నారు అని చెప్తున్నారు. మీకు ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఫస్ట్, వై ఐ చూస్ సివిల్. నేను సివిల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిల్లోనే మనం షైన్ అవ్వగలం. చాలామంది అక్క సివిల్లో శాలరీస్ తక్కువ కదా అంటున్నారు. యా, బట్ మనం ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో మనీ గురించి పక్కన పెడితే మన ఇంట్రెస్ట్తోనే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. లైక్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ అలానే చాలామంది చెప్తారు ఇప్పుడు క్రేజ్ ఉన్న బ్రాంచ్ సిఎస్సి కదా, సిఎస్సి తీసుకో అని. సో మీరు కోడింగ్ వచ్చి సిఎస్సి తీసుకుంటే వెల్ అండ్ గుడ్, మంచిగా షైన్ అవ్వగలరు. ఒకవేళ మీకు వేరే బ్రాంచ్ మీద లైక్ వేరే దాని గురించి ఇంట్రెస్ట్ ఉండి మీరు సిఎస్సి తీసుకుంటే ఏమవుద్దంటే మీకు జాబ్ వస్తుంది కానీ మీకు అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ జాబ్ ఎందుకు చేస్తున్నాం రా అని అనిపించే సిచ్యువేషన్ కూడా వస్తుంది.